ఇది ప్రజలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం. అందుకే సోషల్ మీడియాలో వేసిన ఈ వీడియో ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అవుతోంది. అదేంటో ఒకసారి చూద్దాం. భారతదేశంలో చాలా మంది ప్రజలు ట్రైన్స్ లో ప్రయాణిస్తూ ఉంటారు. ఇది చాలా మంది ప్రజలు ప్రయాణించే రవాణా మార్గంగా మారింది. రైల్వే ట్రాక్లు భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు చేరుకున్నాయి. అందువల్ల ప్రజలు ట్రైన్స్ లో వెళ్లడానికి చాలా సౌకర్యవంతంగా, ఆర్థికంగా అనుకూలమైనదిగా భావిస్తారు. భారతీయ రైల్వే కూడా తన ప్రయాణికుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికతతో కూడిన రైళ్లను ప్రవేశపెడుతూనే ఉంది. అలాంటి వాటిలో ఈ మధ్య వచ్చిన రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్. తక్కువ సమయంలో ప్రజలను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు వందే భారత్ ప్రారంభమైంది. దీని ద్వారా ప్రజలు తమ గమ్యాన్ని చాలా సులభంగా, సౌకర్యంగా చేరుకుంటున్నారు. కానీ చాలా మంది భారతీయులు వారి పాత అలవాట్ల కారణంగా రైల్ టికెట్ తీసుకున్న తర్వాత, స్టేషన్కు చేరుకున్న తర్వాత తమ కళ్ల ముందు రైలు ఉన్నా దాన్ని ఎక్కే విషయంలో పొరపాటు చేస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిందిగా చెప్పారు. ఒక రైల్వే ప్రయాణికుడు తన కళ్ల ముందే ఒక రైల్ని కోల్పోయాడు. అంటే ఆ వ్యక్తి దగ్గర వందే భారత్ టికెట్ ఉంది. చాలా మంది ప్రయాణికులు ట్రైన్లో లగేజ్ ఉంచి స్టేషన్ వచ్చినప్పుడు రైలు దిగుతారు. బయటికెళ్ళి వాకింగ్ చేస్తూ ఉంటారు. ఈ వ్యక్తి కూడా అలాగే చేశాడు. అయితే వందే భారత్ తలుపులు ఆటోమేటిక్ అన్న విషయం మర్చిపోయాడు. చేతిలో టికెట్ ఉన్నప్పటికీ ఆ వ్యక్తి రైలు ఎక్కలేకపోయాడు. అతను ఎక్కే లోపే డోర్ క్లోజ్ అయిపోయింది. ఆ దృశ్యం చూసి అతను అవాక్కయ్యాడు. కళ్ల ముందు రైలు వెళ్ళిపోతుంటే ఏం చేయాలో తెలియక అలాగే చూస్తూ ఉండిపోయాడు. అటువంటి పరిస్థితిలో ఏం చెయ్యాలి అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. మీకు ఒకవేళ ఇలాగే జరిగితే మీరు స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి మీ టికెట్ చూపించాలి. వారు మీకు మరొక ట్రైన్లో ప్రయాణించే ఛాన్స్ ఇస్తారు. తద్వారా మీరు మీ గమ్యాన్ని చేరుకోవడానికి వీలవుతుంది. అయితే మీరు ఎక్కలేకపోయినా మీ ట్రైన్లో గిన లగేజ్ ఉంటే మాత్రం అది పెద్ద సమస్యగానే పరిగణించాల్సి ఉంటుంది. ఆ ట్రైన్లో మీకు తెలిసిన వేరే వారు ఉంటే వారి ద్వారా మీ లగేజీని మీరు తిరిగి పొందగలుగుతారు.